అందుకు మమ్మీ ఏడుస్తుంది. మమ్మీ అను ఫ్రెండ్స్ ఏడున్నారే బాయ్. టైం కుదురుకొని వచ్చిన హ్యాపీ జర్నీ అను పార్టీ మీటింగ్ అను హ్యాపీ జర్నీ అను బట్ ఇంకా మిస్ అవుతారా అనుభవం ఇంకా మిస్ అవుతారా అనుభవం. సో గైస్ ఇక ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు నేను ఫస్ట్ ఒక సమరీ ఇస్తాను అనమాట. లైక్ నేను అనూప్ ముంబై పోయి లైక్ వీసా ఎట్లా అప్రూవ్ అయిందా లైక్ అందరూ అడుగుతున్నారు అనమాట. అనూప్ది వీసా ఎట్లా అప్రూవ్ అయింది, మాకు కొన్ని పాయింట్స్ చెప్పండి, మేము కూడా లైక్ వాడికి వీసా పోతున్నాము అది ఇదని అడుగుతున్నారు. అండ్ హైదరాబాద్లో ఉండగా కూడా ముంబైకి ఎందుకు పోయినారు అని చాలామంది అడుగుతున్నారు. అండ్ అక్కడికి పోయినాక అక్కడ ఎట్లుండి ఇది అని అడిగినారు. సో డైరెక్ట్ సెండ్ ఆఫ్ వీడియో పెట్టక ముందు ఇవి కొన్ని పాయింట్స్ చెప్దామని వచ్చిన. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన వానితో పాటు ఉండే అనమాట. ఇక వాడైతే ఇవన్నీ ఏం మాట్లాడతలేడు, సిగ్గుపడుతుండు టు ది క్యామ్ డైరెక్ట్ మాట్లాడడానికి చేస్తాడు. వచ్చి ఇవన్నీ బ్లాగ్స్ కూడా వస్తాయి, యూఎస్ బ్లాగ్స్. అక్కడికి వెళ్ళిపోయాడు. కాకపోతే ఇప్పుడు నేను ఇది కొన్ని చేద్దాం అనుకుంటున్నా. సో మీ అందరికి తెలిసిందే, ఇది ఒక కన్సల్టెన్సీ త్రూ పోయిండు, అది అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ హైదరాబాద్లో బేసిక్ ఏమైందంటే యూఎస్ వెళ్తుంది కాబట్టి అక్కడ మన హైదరాబాద్లో వాడు ఏం తెలుసుకున్నంటే ఇక్కడ కొంచెం లైక్ రిజెక్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది. అందుకే యూఎస్ వీసా కోసం ముంబై పెట్టుకున్నాను అనమాట. ముంబైలో కొంచెం యాక్సెప్టెన్స్ రేట్ ఎక్కువ ఉంటుందని. కాకపోతే పెంట ఏం వచ్చిందంటే అక్కడికి పోయినాం మేము ఒక లైక్ 1 day బిఫోర్ నైటే మేము ఢిల్లీకి ముంబైకి వెళ్ళిపోయినాము. అక్కడ స్టే చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ మనది 9 o'clock ఉండే అనమాట. సో అది అయిపోయింది. పొద్దున 7 గంటలకి ఆటో ఎక్కినాం. గుర్తొచ్చింది. సో ఆ ప్లేస్ పేరు ఏంటంటే లైక్ అదే బాండ్రా బీకేసీ అంటారు అనమాట ఆ ఏరియాని. అక్కడ ఏంటంటే మొత్తం ఆ హోటల్ ఉండే వాళ్ళందరూ పక్కాగా ఆడికే వస్తారనమాట. సో మీరు ఏం చేసుకుంటారు అంటే బిఫోర్ లైక్ రేపు మీకు యూఎస్ రేపన్నా 2 రోజుల తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉందనుకోండి, వీసా ఇంటర్వ్యూ. మీరు ఏం చేయండి, ఒక రోజు ముందే ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ 2 రోజుల ముందు ఉండి అక్కడ ఏం ఫైదా లేదు, పీకేది ఏం లేదు, మనం అంతా జల్దీ పోయి. సో ఆ ఏరియాలోనే ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే పొద్దున సపోజ్ మీరు లేట్ అయ్యి లేచారు అనుకోండి, ఆడికి పోయిన తర్వాత పెద్ద పెంట అవుతుంది అనమాట. సో పెంట ఎందుకు అవుతుంది అంటే, సో సపోజ్ మీరు 9 o'clock ఉందనుకోండి, కొన్నిసార్లు ఏమవుతుంది 7 గంటలకు కూడా ఉంటుంది, 8 గంటలకు కూడా ఉంటుంది. ఇక దానివల్ల మనకి ఏమవుతుంది అంటే అక్కడ పిలుస్తారనమాట. ఇక్కడ మన వీసా అదేంటి ఎంబసీ ఉంటుంది కదా, యూఎస్ ఎంబసీ, ఆడ పిలుస్తారు. అది ఎక్కడ ఉంటుంది, మన హోటల్ నుంచి అక్కడికి పోవాలంటే ఒక 20 నిమిషాలు పడుతుంది. కానీ ఆ యూఎస్ ఎంబసీ ప్లేస్లో ఉన్న హోటల్స్ ఉంటాయి. కాకపోతే పెద్ద పెద్ద 5 star హోటల్ అవి లిటరలీ వీ కాంట్ అఫోర్డ్. మీరు ఉండాలనుకుంటూ ఉండవచ్చు, మీ దగ్గర ఉంటే పైసలు ఉంటే పోయి ఉండొచ్చు. ఎందుకంటే ఒక 20,000, 25,000, 18,000 అంత హోటల్ ఉంటాయి. అంత అవసరం లేదు. అక్కడికి ఒక 20 నిమిషాల దూరంలో ఉండండి బీకేసీ ఆ ప్లేస్లో. మేము ఉన్నదాని పేరే హోటల్ లేదు అంట, గుర్తొస్తుంది. మంచిగా ఉండే కొత్త హోటల్, 1800 per night ఉండే. అక్కడ స్టే చేసినాం. సో ప్రాసెస్ ఏంటంటే ఇక 17వ తారీఖుకి 17 గుర్తొచ్చింది 17th మా తమ్ముడు 17th ఏదో ఉండే డేటు. సార్ మార్నింగ్ ఇక 9 o'clock అంది యూఎస్ వీసా ఉండే. నేను చేసిన నేను లేచే వరకు మొత్తం ఫార్మల్ రెడీ టక్క రెడీ అయ్యి ఉండే. ఇక నేను పొద్దున్న లేచిన, దాంతోపాటు ఆటోలో ఆటోలో పోయినాం. ఆడికి పోయిన తర్వాత ఇది గుర్తుపెట్టుకొని మీరు, ఇది ఇప్పుడు చెప్పేది. నేనేం చేసిన, బ్లాగ్ చేస్తున్నా కాబట్టి అరే అన్నగాడు జరా ఏంది బ్లాగ్ చేద్దాము, వాడు పోతుండు జరా యూఎస్ వీసా పోతుండు, మంచిగా చేసాం బ్లాగ్. ఆడిపోయినాక మంచి ఫుటేజీలు తీసుకుందామని ఏం చేసినాం, ఆడిపోయి లైన్లో నిలబడ్డారు. ఎందుకంటే టైమింగ్ వైజ్ పిలుస్తున్నారు ఆల్రెడీ. ఇక ఏమైంది, టైమింగ్ వైజ్ పిలవగానే అన్నపోయి నిలబడ్డారు. నేను దూరం నుంచి జర బ్లాగ్ ఫుటేజ్ తీసుకున్న అర్ధగంట తర్వాత అనూప్ గారు వచ్చి, ఇది 9 o'clock కదా నాది అపాయింట్మెంట్, ఇది 7:50. మేము అక్కడికి 7:50కి రీచ్ అయ్యాము.
ఇది 8 o'clock వాళ్ళదంటే నేను ఏం కాదరా పోతే ఇంట్లో అయితే ఇది తొందరగా అయిపోతే ఇంకా మంచిది అట్లా పంపారు అని అన్నాడు. ఇక పక్కకు వచ్చి నిలబడగానే ఒక సెక్యూరిటీ గార్డ్ వచ్చింది. సెక్యూరిటీ గార్డ్ రాగానే ఆపిద్దా రావు అన్న రెడ్ కలర్ షర్ట్ నేను టీషర్ట్ కలర్ వచ్చింది. పోయిన తర్వాత ఏమైంది, ఆ వీడియో నీ కాలేక అన్న వీడియో ఏం వీడియో అని ఇట్లా ఏమైనా వీడియో చేసామంటే తీసిన సార్ మీది మా తమ్ముడు నేను బ్లాగ్ చేస్తా, సో మా తమ్ముడు అట్లా లైన్లు ఇలా పడ్డాడు అవన్నీ చూపించడానికి తీసిన. నా ఫోన్ గుంజుకొని లోపల తీసుకొని పోయినా. ఆడ పెద్ద సెక్యూరిటీ గార్డ్ ఉండు పోలీస్ ఆయన ఏం చేసిండు, నేను ఒక్కనే అనుకున్నా అట్లా వీడియోలు తీసాం. ఆడిపోతే 5-6 మంది ఉండే. నిలబడిన తర్వాత ఈ గ్యాప్లో ఇంకా 5-6 మంది జాయిన్ అయినారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆడిపోయి మీరు అయిపోతారు కాబట్టి ఇట్లాంటి పనులు చేయకండి. ఇక ఆడిపోయి నిలబడగా అందరూ అడిగిన నువ్వు ఎందుకు వచ్చిన వీడికి ఒకళ్ళేమో వీడియో కాల్ చేస్తుంటే దొరికిండు. అట్లా వీడియో కాల్ కూడా చేయొద్దు. ఆడుకోయి నువ్వు చెప్పుకున్న ఫోటో తీసుకొని నేను పట్టుకొని పోతారు. ఆడికించి సీదా లోపల తీసుకొని పోతారు. 1 గంట సేపు ఆడనే టైం వేస్ట్ అవుతుంది. సో ఒకవేళ నువ్వు వీసా ఇంటర్వ్యూకి పోతున్నా సరే నువ్వు నీ ఫోన్లతో ఎవరికి వీడియో కాల్లో చేయకు, స్నాప్లు అయితే అస్సలే పెట్టకు, ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఏడ పోస్ట్ చేయకు. పెట్టినావా నువ్వు వచ్చినట్టే నేను సాయంత్రం దాకా కూర్చోబెట్టి టార్చర్ చేస్తాను. టార్చర్ అంటే ఎందుకు చేస్తున్నావు, ఊరు పంపిస్తున్నావు. వాళ్ళది ఏంటంటే లైక్ అంటే ఏంది ఇక్కడ ఏమైనా చేస్తుండా మన మీదే మన అది అనుకుంటారు వాళ్ళు. అవన్నీ ఏం చేయకండి మీరు. పురుసత్తుగా అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మాట్లాడుకోండి వీడియో కాల్. ఆడుండి మాత్రం అసలు చేయకండి. దాని లోపల పట్టుకుపోయారు. ఫోన్లో వీడియోలు చూసి ఏమన్నారంటే ఇవి ఎందుకు ఇచ్చిన వీడియోలను అడిగారు. నేను బ్లాగ్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్లో నేను పోస్ట్ చేసినాను, లేదు వాట్సాప్లో స్టేటస్ పెట్టాను, లేదు చేయాలి చూపి ఫోన్ అన్నాను. నా స్నాప్చాట్ చూసిండు, ఇన్స్టాగ్రామ్ చూసిండు, వాట్సాప్ చూసిండు. ఏమైంది నేను ఏడా పెట్టలే, ఒకవేళ పెట్టుంటేనా అంతే. ఇక తర్వాత ఆడికించి ఒకవేళ ఇఫ్ మనకి అప్పటికి నమ్మకం రాకపోతే పక్కకున్న పోలీసు వాళ్ళ దగ్గర పంపుతారు. ఇప్పుడు నేను సీదా సెక్యూరిటీ గార్డ్ ఒక పోలీస్ అని దగ్గర తీసుకోవాడు. ఆడికించి ఇంకో పోలీసు వాడు హెడ్ అందరు తీసుకొని వెళ్తారు. ఆయన ఒక లెటర్ రాసి ఇట్లా సో వీళ్ళు వచ్చిర్రు, వీళ్ళు వీడియోలు తీసిర్రు, నేను ఏం లేదు నో అబ్జెక్షన్ అని ఒక లెటర్ రాసి మన సిగ్నేచర్లో పెట్టి పంపించేస్తారు. ఇంత పెద్ద పెంట అయింది ఆ రోజు. సో నేను లిటరల్లీ ఏం చెప్తున్నానంటే మీరు వీసా ఇంటర్వ్యూకి పోతే ఒకటి మైండ్లో ఫిక్స్ అయిపోండి, ఏంటంటే వద్దు మనకి ఫోన్లతో ఏం సంబంధం లేదు, మనం ఆడ వీసా ఇంటర్వ్యూకి పోయి గమ్మున ఇచ్చేసి వద్దాం అనమాట. ఓకే ఇది అయిపోయింది. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే అదేంటి పొద్దు ఇక 9 గంటలకంటే మీకు తొందరగా పంపిస్తానని అట్లా ఏం లేదు. ఆ టైం ఏముందో ఆ టైం ప్రకారంగా పంపిస్తారు. ఇక లైన్లో నిలబడాలి. మీ దగ్గర అన్నీ ఈ డాక్యుమెంట్లు అన్నీ తీసుకొని పోండి. లైన్లో నిలబడి మా తమ్ముడు గారు లోపలికి పోయిన తర్వాత ఆయనకి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఏంటంటే బేసిక్గా అందరూ ఏమంటారంటే మనం ఎంత మంచిగా చెప్పినా సరే అవతల ఉంది మూడు మంచిగా ఉండాలి. మనం కూడా అంతేగా దోసుగాడు ఎంత చెప్తున్నా సరే మన మూడు బాగలేకపోతే ఏం చేస్తాం, వినం. సో అనుకోనికి ఏం క్వశ్చన్లు అడిగారంటే ఏ యూనివర్సిటీకి పోతున్నావు ఒకటి, నెక్స్ట్ నువ్వేం చదువుకున్నావు దాని గురించి చెప్పు, నీ ఫండ్స్ ఎట్లా వస్తున్నాయి, ఇవి మూడే అడిగారు. మా డబ్బుని గట్ట ఇవి మూడే అడిగారు. ఆయనకి ప్యాక్ ఏంటంటే ఆయనకన్నా ముందు కూడా పోయిండో ఆయన రిజెక్ట్ చేసేసారంట. అని ఈయనకి గుండె దడ కొట్టుకుంది. నేనేమో ఆడ నా హోటల్ రూమ్లో కూర్చొని ఏళ్ళు ఇట్లా పెట్టుకోండి, ప్లీజ్ దేవుడా సెలెక్ట్ కావాలి. అంత దూరం పోయినాము, సెలెక్ట్ కావాలి మళ్ళీ అది ఇది అని పెద్ద ప్రాసెసే పెట్టినాము. ఇక సెలెక్ట్ కావాలని ఆడ ఒక్కొక్కట కూర్చున్న. ఇక అనుకోని నాకు ఇవన్నీ అడిగినంట, ఇవన్నీ చెప్పినంట. అది ఇది ప్రిపేర్ అయ్యి కొంతమంది పోతారు, లైక్ వాళ్ళ మూడు బాగాలేకపోతే అవన్నీ అడుగుతారు. ఇక మా అనుగానికి యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మనకి వీసా యాక్సెప్ట్ చేసినందుకు, ఇక అప్రూవ్ చేసినందుకు. ఆయనకి ఈ మూడే అడిగారు. ఫండ్స్, నువ్వు ఏ కాలేజ్ చదివినావు, ఏం కోర్స్ చదివినావు దాని గురించి చెప్పు, ఏ కాలేజ్కి పోతున్నావు అక్కడ అండ్ ఎందుకు పోతున్నావు, అది అంతే. ఇవి అడిగి అయిపోయింది. నాకు ఫోన్ చేసిండు, అయిపోయిందో అని నేను క్వశ్చన్ ఏంటి ఆన్సర్ అడుగుతున్నా. ఇంకా హోటల్ రూమ్లో అప్పటికి మా చెక్అవుట్ అయిపోయింది. అక్కడికి సిద్ధి వినాయక టెంపుల్ పోయినాం. మీకు లాస్ట్ బ్లాగ్లో చూసిరవచ్చు, ముంబై బ్లాగ్లో చూసిరవచ్చు. సిద్ధి వినాయక టెంపుల్కి పోయినాం, అయిపోయింది. మంచిగా షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేసాం. ఇంటికి రాగానే మా మమ్మీ ఎక్స్ప్రెషన్లో కూడా చూసిరవచ్చు లాస్ట్ బ్లాగ్లో. ఖుషి అయిపోయింది మా మమ్మీ. సో ఇదనమాట, ఇదంతా మన యూఎస్ వీసా
అక్కడ ఇట్లా అయింది యాక్సెప్ట్, నేను ఏం ఫేస్ చేసిన ఇదంతా నేను చేసిన ఇదంతా. మరి నన్ను పోలీసులు పట్టుకోరు. హైలైట్ ఏంటంటే ఒక సీన్ మధ్యలో మర్చిపోయాను. ఇక నా ఫోన్ ఆయన ఏం చేసిందంటే పెట్టుకున్నాను అనమాట. నా ఫోన్ పెట్టుకొని అడిగి నా ఫోటో తీసుకున్నాను. నా ఆధార్ కార్డు, నా పాస్పోర్ట్ ఏం లేదు, నా ఫోటో, నా ఆధార్ కార్డ్ ఫోటో, నా పాన్ కార్డ్ ఫోటో, నా ఏంది డ్రైవింగ్ లైసెన్స్, మన ఓటర్ ఐడి, అన్ని ఫోటోలు తీసుకుని నా ఫోటో ఇట్లా ఎవరి ఫోటో దిగాను. సో ఇంత ప్రాసెస్లు పంచాయతీ పెట్టుకోకండి, మీరు ఇలా చెమటలు అవుతారు. ఎందుకంటే మీ అవతల మీ వీసా ఇంటర్వ్యూ కూడా డిస్టర్బ్ అవుతుంది. మళ్ళీ మీరు వీడియో కాల్ ఓవర్ ఏం చేయకండి అబ్బా ప్లీజ్. ఫోటోలు కూడా దిగకండి, స్నాప్లు అయితే అస్సలే పెట్టకండి. ఇది నేను యూఎస్ ఎంబసీలో ఉన్నాను మరి, దయచేసి వద్దు. కావాలంటే మీరు ఫోన్లు తీసుకోవాలంటే తీసుకోవాలి, దాని స్విచ్ ఆఫ్ చేసి లోపల లాకర్ ఫెసిలిటీ ఉంటుంది, అక్కడ పెట్టేసేయండి, అవి చిల్. ఓకే, సో ఇదన్నమాట మొత్తానికి ఫైనల్గా మా వానికి వీసా వచ్చింది. వాడు ఇప్పుడు ఆల్రెడీ యూఎస్లో ఉన్నాడు. ఆ సెండ్ ఆఫ్ వీడియో ఇప్పుడు మీరు చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త బ్లాగ్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మీరు థంబ్నెయిల్ ఆల్రెడీ చూసి ఉంటారు. డ్రైవర్ పెళ్ళి పోతున్న బ్లేజర్ వేసుకుంటారు, అట్లనే వేసుకోండి, బ్లేజర్ ఈజర్ అన్నీ వేసుకోండు. సో గైస్ ఇది స్పెషల్ ఎందుకు మరి దిగాగని. సో గైస్ సారీ ఫర్ ది ఇంటరప్షన్. వావ్, ద సన్సెట్ చూపిస్తా ఫస్ట్ ఆగండి. నేను మార్నింగ్ 5:30 అనుకో. సో గైస్ అటు ఇటు గంట లోపలికి వెళ్ళి మై హెయిర్ స్టైల్ శేఖరానికి చెప్పినప్ప 6 గంటలకు 3 గంటలు ఈరోజు మాట్లాడు. మీరు తమిళ చూసినట్టయితే వాడు యూఎస్ వెళ్తున్నాడు. తెల్లగానే వస్తుంది, ఎందుకంటే బ్రైట్నెస్ ఎక్కువ చేసి. నేనే తెల్లగా వస్తున్నట్టు రా, నేనే నల్లగా వస్తాను. డాడ్ నువ్వేవో ఆడ చీకట్లు ఉన్నాడు వెనకాల విండో కార్లకి వెళ్ళి వస్తుంది. సో ఇక ఏంటంటే ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ఆల్రెడీ 9:15కి ఫ్లైట్. సో 9:15 ఫ్లైట్ అయితే ఇక ఫోటో ఒకటి పంపించాలి. ఒక 5-7 టైం దాంట్లోనే తీసుకున్నా. గైస్ ప్లీజ్ తీసుకున్నా పర్లేదు. డిస్టర్బెన్స్. ఇక పెంజ్ అయితే మంచిగా కూర్చున్నావు అమ్మా, పెంచమ్మా. గైస్ మమ్మీ అయితే సైలెంట్ ఉంది గైస్. అను హాయ్ అంట గైస్, హాయ్ చెప్తుంది మమ్మీ. సో ఇక మనం ఏం చేద్దామంటే ఈ బ్లాగ్ చేస్తున్నాం, కన్వర్ట్ చేసి పోతున్నాం అనమాట. ఇది అసలు ఇక్కడ మనం రివీల్ చేయలేకుండా ఇంతవరకు బ్లాగ్స్ అయితే ఇప్పుడు రివీల్ చేస్తున్నాం. ఆల్రెడీ దీనికన్నా ముందు బ్లాగ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మొత్తం డ్రాపింగ్ అనమాట. శంషాబాద్ ఇంటర్నేషనల్ డిపార్చర్కి వెళ్తున్నాం మనము. 9 hours 15 minutes కాదు, ఎంత అంటారు దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, 21 hours 15 minutesకి. 21 అంటే 9 కాదు. మీసాలే లేవు, మీసాలు తిప్పుతున్నాడు అదోడు. 21 hours డాడ్ నా మీసాలు లేవు, ఇట్లా తిప్పుతాడు. నువ్వేమనాలి డాడీ? నిన్న సంతోష్ అన్న 7,000 బిల్ వేసిండు మెడికల్ షాప్కి. ఎందుకురా? అన్ని టాబ్లెట్లు రాపించుకున్నా. ఇటు చూడు బేంజ్, ఇంకో బెంజ్ ఇటు చూడు బేంజ్. క్యామ్ నీ బట్టలేవి ఎందుకు ఎయ్యి షేమ్ పప్పి షేమ్ ఎయ్యి స్వామి ఎయ్యి షేమ్ పప్పి షేమ్ చెప్తున్నా. పోదామా బేటే? పోదామా? బెంజ్ స్వెటర్ వేసుకుంటున్నది. పోదామా? జల్దీ వేసుకో బెంజ్, బట్టలు వేసుకో. 2 hours later. ఏ పండ్లంలో దిగి అరంగర్ పోవాలి కదా పోయేకి. బెంజ్ నా సంకలో ఉంది. ఏంది మనం పోతున్నాం, ఆడు పోతుడా జర పట్టుకో. ఇది తీసుకో, నువ్వు నా జోబులో కాలు పెట్టకు ప్లీజ్. ప్యాంట్ రోజు అదే చేస్తుంది నాకు, అది ప్యాంట్ సరిపోతుంది జోబులో కాలు. మమ్మీ అను ఫ్రెండ్స్ ఏడున్నారే ఏమని అడుగుతుంది. బాయ్.
డాడీ డాడీ ఆడ అను గ్యాంగ్ అంట గాయస్. సో టైం కుదురుకొని వచ్చిన. హ్యాపీ జర్నీ అను. పార్టీ మీటింగ్ అను. హ్యాపీ జర్నీ అను. ఇక్కడ మిస్ ఎదరా అను. ఇక్కడ మిస్ ఎదరా అను. అరే ఆడు నీకు ఇచ్చినట్టు కాదు, మీరానికి ఇచ్చినట్టు. ఓకే ఓకే ఆడ్ క్రేజ్. ఫోన్లో మాట్లాడు. నువ్వు కూడా మాట్లాడు. ఈనాడు ఫోన్లో అడుగు. సో ఇక మా అల్లుగాడు యూఎస్ వెళ్ళిపోయింది అట్లా అనమాట. ఇక నావి కూడా కొన్ని నేను అప్పటికి అనుకున్నాను, సర్లే ఏడవద్దు మంచిగా పంపిణీ నవ్వుకుంటాని. వన్స్ ఆడు అవతల సైడ్ అక్కడ ఏంది లోపలికి వెళ్ళిపోయేటప్పుడు కూడా నాకు కొంచెం ఏడుపు వస్తుంటే, కాకపోతే ఏడవలేను నేను. ఇక యూఎస్ వెళ్ళి ఆడ పాస్పోర్ట్ వెరిఫికేషన్ అవన్నీ అయిపోయింది. ఆ లోపల ఏదో అద్దం ఉందబ్బా, గ్యాలరీ అని, అద్దంలో ఆడొచ్చిండు. ఇక నాకు ఆగలేవు, కళ్ళలో నీళ్ళు ఆగలేవు. నేను ఇక మస్తు ఏడిచిన మస్తు. అంటే ఇక చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం మేము. ఎప్పుడు హాస్టల్ ఇవి ఏం లేదు. మేము అట్లాంటి కూడా కాదు, హాయ్ బై టైప్ కూడా కాదు. మొత్తం చిల్లు ఉంటాం, ఫుల్ కొట్టుకుంటాం తిట్టుకుంటాం. కాబట్టి కొంచెం ఉంటుంది అప్ప ఆ ఎఫెక్షన్ అట్లాంటిది, అటాచ్మెంట్ అట్లాంటిది మా ముగ్గురు మధ్యలో ఉన్నది. ఇక we miss him and we love him. బాయ్ అందరికీ, టాటా. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకున్నాం. అందరితో ఈ వీడియో మీకు సమాప్తమైంది. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి అదే వ్లాగ్ ఛానల్కి లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.